శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 523వ నామం షడానన. మంత్రస్వరూపంలో శ్రీ షడాననాయై నమః. మనం ఈ నామంలో అమ్మవారి యొక్క ముఖమండలం గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. విశుద్ధి చక్రంలో కొలువై ఉండే తల్లి వదనైక సమన్వితగా ఒకే ఒక ముఖంతో దర్శనం ఇవ్వగా, ఆ తర్వాత అనాహతంలో కొలువై ఉండే తల్లి వదన ద్వయాగా 2 శిరస్సులతో దర్శనమిచ్చింది. ఆ తర్వాత మణిపురంలో కొలువై ఉండే తల్లి వదనత్రయ సంయుత అయింది, అంటే 3 ముఖాలతో దర్శనమిచ్చింది. తర్వాత స్వాధిష్టాన చక్రంలో కొలువై ఉండే తల్లి చతుర్వక్త్ర మనోహరాగా 4 శిరస్సులతో ప్రకాశించింది. మూలాధారంలో కొలువై ఉండే తల్లి పంచవక్త్రా నామంతో 5 ముఖాలతో మనకు దర్శనమిచ్చింది. ఈ నామంలో ఆజ్ఞాచక్రంలో కొలువై ఉండే తల్లి షడానన అని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అంటే ఈ అమ్మవారు 6 ముఖాలతో సాధకునికి దర్శనమిస్తున్నారు. ఇలా అమ్మవారి యొక్క ముఖముల యొక్క సంఖ్యను బట్టి అమ్మవారు ఆయా నెలలలో గర్భస్థ పిండానికి రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే విశుద్ధి చక్రంలో కొలువై ఉండే తల్లి మొదటి నెల గర్భస్థ పిండానికి రక్షణ ఇవ్వగా, అనాహతంలో కొలువై ఉండే తల్లి 2వ నెల గర్భస్థ శిశువుకు రక్షణ ప్రసాదించింది. ఆ తర్వాత మణిపురంలో కొలువై ఉండే తల్లి 3వ నెల గర్భస్థ శిశువుకు, 4వ నెలలో గర్భస్థ శిశువుకు, స్వాధిష్టానంలో కొలువై ఉండే తల్లి, మూలాధారంలో కొలువై ఉండే తల్లి 5వ నెల గర్భస్థ శిశువుకు రక్షణ అనుగ్రహించారు. ఈ ఆజ్ఞాచక్రంలో కొలువై ఉండే తల్లి 6వ నెల గర్భస్థ శిశువుకు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.